మీకు తెలుసా, హైందవ క్రైస్తవం వచ్చిన తర్వాత చాలా మంది అర్చకులు బైబిల్ కొనుక్కొని చదువుతున్నారు, గర్భగుడిలో దాచుకుంటారు, రాత్రి వేళ రహస్యంగా చదువుకుంటారు. సతీష్ కుమార్ గారి చర్చి దగ్గర మన లక్ష్మణ్ బాబు వీళ్ళు వెళ్ళి బుక్ స్టాల్ పెట్టారు, మన బుక్ స్టాల్. ఆ బుక్ స్టాల్ చూసి ఒక ఆయన వచ్చి అక్కడ హైందవ క్రైస్తవం డిస్ప్లేలో ఉంటే చూసి గుండెలు బాదుకున్నాడంట. ఈ బాబోయ్, ఈ మహానుభావుడికి సంబంధించిన బుక్స్ అండి ఇవి. నేను ఒక గుడిలో అర్చకున్నండి, ఈ గ్రంథము చదివే యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకొని నేను రక్షణ పొందాను, ఆయన్ని కలుసుకుంటాను త్వరలోనే అన్నాడట మన బుక్ స్టాల్ దగ్గరకు వచ్చి. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వందలాది మంది కన్విన్స్ అయ్యి యేసే రక్షకుడని నమ్ముతుంటే ఆ గ్రంథం తప్పు, అలా రాయకూడదు అంటాడు ఈ కుర్ర కుంక. ఎలా చెప్పాలి? హిందూ మత గ్రంథాలను, బైబిల్లో ఉన్న సత్యాలను సమన్వయం, కంపారిటివ్ స్టడీ, కోఆర్డినేషన్ చేయకుండా ఎలా సువార్త చెప్పాలి? అంటే వాడు ఒక తిట్టు తిడితే మనం ఇంకా 10 తిట్టాలండి. కన్విన్సింగ్ లేదు. నువ్వు అరిస్తే నేను అరుస్తా, నువ్వు కరిస్తే నేను కరుస్తా. క్రైస్తవుల సువార్త ప్రకటన అనేది పౌలు పంథాలో లేనందు చేత ఈనాటి సమాజం సువార్తను వినడానికి ఇష్టపడడం లేదు.